మనం గమనిస్తే కనుక ఒక ఉదాహరణ, గూగుల్ వాళ్ళు సైకోమోర్ అని చెప్పి ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేశారు. మామూలు క్లాసికల్ సూపర్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది 10,000 సంవత్సరాల్లో చేయగలిగే ఒక ఛాలెంజ్ ని ఈ సైకోమోర్ అనే క్వాంటమ్ కంప్యూటర్ 200 సెకండ్లో చేసిందంట. సో క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా క్వాంటమ్ కంప్యూటర్స్ కనుక మనం బయటికి తీసుకురాగలిగితే అవి మోర్ సేఫ్, చాలా స్పీడ్ అండ్ అక్యురేట్. సో అందుకని చెప్పి క్వాంటమ్ కంప్యూటర్స్ వైపు చాలా దేశాలు దృష్టి పెడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది క్వాంటమ్ టెక్నాలజీలో మేజర్ ఫంక్షన్ లేదా మేజర్ అనువర్తనం అయినప్పటికీ క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్, దాంతోపాటు హెల్త్ కేర్లో, ఫినాన్షియల్ సెక్టర్లో, ఎనర్జీ సెక్టర్లో, డ్రగ్ డిజైన్లో, స్పేస్ అప్లికేషన్లో ఈ టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగపడే అవకాశం కూడా ఉందన్నమాట. మనం చూస్తే మనం ప్రమోట్ చేసిన డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటన్నిటికి కూడా ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ ఉపయుక్తంగా ఉంటుంది మనం గనక దీని రీసెర్చ్ మీద ముందుకెళ్తే గనక. సో ప్రపంచానికి భారతదేశం ఇంతకుముందు స్పేస్ టెక్నాలజీని మనం ఎలా రెడీ చేసుకున్నామో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎలా ముందడుగేస్తున్నామో, క్వాంటమ్ టెక్నాలజీలో కనుక మనం కొంచెం బెటర్ గా ముందడుగేయగలిగితే ప్రపంచానికి మనం 2030-31 కల్లా ఒక లీడర్ గా అయ్యే అవకాశం కూడా ఉంది.